India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఇక్కడి నుంచి ఢిల్లీ ఒకటే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయిని పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు. మిస్టర్ మాన్ సింగ్, यस सर। आप बिहार देख लीजिए. जी सर। इंस्पेक्टर हर्षवर्धन अंटी, यस सर। आप यूपी. कृष्णकांत अंटी, यस सर। असम. दिल्ली मैं देखता हूँ. मिस्टर राम गुप्ता and his team will assist me. यस सर। So officers, except Delhi team, everybody can leave now. But remember one thing, हमें किट्टू भाई को जिंदा पकड़ना चाहिए. వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి. సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ గైస్. थैंक यू सर। చాందినీ చౌక్ లో కేసు అనే వాడితోటి కిట్టుబాయికి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయి పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి. రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు. మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి. మిస్టర్ గుప్తా సార్, యు లీడ్ ద టీమ్. మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి. అన్నట్టు రిషి ఎక్కడ? కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. జమ్మా ఫేకాయ్ వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వాడి గట్స్, వాడి స్పీడు, ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు. వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్ గుప్తా? మీరు మీ భ్రమలో. వాట్ యు మీన్? మరేంటి సార్, వాడు పేరుకి ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు. 24 గంటలు అమ్మాయిలు గోలే. మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? చీ 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 చీ. కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఓకే, నన్ను చూసి మీరు నేర్చుకోండి. గుప్తా కళ్ళేంటి డామినేట్ చేద్దామనా? సీనియర్ పలకరించే పద్ధతి ఇదేనా? రాగానే గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఇస్ ద వర్క్ సార్ అని అడగవా? ఏంట్రా తొక్కలో సీనియర్? ఈడు సీనియర్ ఎలా ఏడో తెలుసా? రై ఫ్లాష్ బ్యాక్ వద్దు, మ్యాటర్కి వద్దాం. సరే ఏడు. రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేశవ్ అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలబు చేస్తున్నాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గెటప్ లో ఉండు, నేను రేబాన్ క్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్క పక్క నిలబడదాంరా. ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తేల్చండి రా. రే, ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు. దట్స్ ఇట్, దట్స్ ఇట్. కైసా హై? మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏమందైనప్పుడు గెటప్ దే ఉందిరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసా లేకే ఆవ్. కిట్టుబాయ్ కో కుమాయే. అయినా టైంకి రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నా కొడుకు, ఇక్కడ కూడా ఫిగర్ తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే? ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్ను ఉంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే మరి. ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలరా నాకు.
छोड़ बच्ची को छोड़ అనవసరంగా చంపేశాడు. ఎంత చెప్పినా వినలేదు. అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటాడు సార్. Everybody listen now. Don't hesitate. Da-da-da-da-da-da. Just trust it. Come on, he will show you how. Get this guy, build up a guy, build up a guy. నువ్వు చెకింగ్ చేయాలి కదరా. ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఏదవ్వ. ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. Good morning, sir. Very good morning, gorgeous. Looking great. Thank you. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఎలా పుట్టేశావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే. Rishi, sir. Chief is calling you. డాల్. కాల్ మీ రిషి. సారేంట్ కొత్తగా. నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడుతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు నిన్ను లేపేస్తే. స్టాప్ దట్ నాన్సెన్స్. నీ సీనియర్ ఇలాగైనా బిహేవ్ చేసేది? నన్నే ఉంది సార్, మనం మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు. మిమ్మల్నే గుప్తా ఓయ్ ఓయ్ గుప్తా. సార్. గుప్తా, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. సార్ వీడికంటే నేను సీనియర్ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ని చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపాక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులు అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు, ఎన్కౌంటర్లు, ఫైట్లా? వామ్మో వామ్మో. బుల్లెట్ దిగిపోతే, లేక ఎన్నకైనా పోతే హూజ్ ద రెస్పాన్సిబుల్ సార్? హూజ్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా, ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూతులేదులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? రేయ్, ఏం చేస్తున్నాను? తాట తీస్తా, చేయమచ్చంగా. కుర్రోళ్ళంతా మేనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకేం చూపించావు? నువ్వు నాకేం చూపించావు? అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మొట్టే సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధలేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు, ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సార్ సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు, అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపర్. కాలేజ్ సగం అమ్మాయిలు. అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను. ఆన్ డ్యూటీయా? పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజు, ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాబట్టి కూడా ఏంట్రా? నిజంగా సస్పెండ్ చేస్తుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా.
నీలిమా 22 F F అయ్యో ఓ మై గాడ్ థ్యాంక్స్ అ లాట్ ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్. యా అమ్మయ్యా మెట్టులు లేవు. అప్పర్ బెర్త్ హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదిగోరా చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా క్యాబరీ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్యో ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపులేడు. Listen to what I have to say, no? ఏంట్రా? మహి చెప్తా మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలా నన్ను లాగేశారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంత చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే. ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పళ్ళు పనిస్తున్నావు? బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి, నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త ఎక్కలేదు. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది. ఇల్లు సూపర్ కట్టేవరా. ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇన్కమ్ ఉంటాయంట్రా? చిచే అలాంటిదేం లేదు, బ్యాంక్ లోన్ రా, నెల నెల వాచిపోతుంది. ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి, అది రూలు. తమ్ముడు మాట స్పీడ్గా ఉన్నాడు. ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్కే. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్, బాగుందా? ఎందుకు బాగోదురా, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం, ఇదంతా బోనస్ కింద లెక్క. సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది, అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని. ఊరుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ సెర్చ్ చేయరా. పోనీ ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్, పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. బొంద పోయిమ్స్ పోయిటరీ రెండూ ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. కొన్ని సర్లే వదిలే, హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం. దేవుడా, ఆ పెద్దాడి పని అయితే తొందరగా పూర్తయితే బాగున్నాను. వీడిని భరించడం చాలా కష్టంగా. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా? అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్.
అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్రా ఏంటో కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ కదా దేవత అక్కడ. తప్పకా ఏమండే దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగండి, మీ పేరు రాదా కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్ని. ఏమండి, మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? పో నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లా అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీదే ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం. టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. Oh, Shakespeare, you're shaking, man. రే అలే, ఎక్కడ చచ్చావురా? Shit. Principal shouting. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, Ali, what is this? Ali, is that my surname? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. It's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. Al Pacino. నైస్ మీటింగ్ యు, ఆల్ పచినో. You want to go classroom or staff room? Staff room. Staff room? Yeah. Follow me. Can I? ప్లీజ్. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డెంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. Are you sure? Promise. Oh. అబ్బా, చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. She sounds like Matney, but she's botany. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా, థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో, నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మేరే ఛాత్ర మేరా ఇంతజార్ కర్ రహే హోంగే. ఉదర్ నహీ ఇదర్. శుక్రియా. అబ్బా, పొంగించేస్తున్నాను. హిందీ. నీ అసలు పేరు ఆలీనా, ఆల్ పచినోనా? అసలు పేరు ఆలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే జాబ్ నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్. డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్.
డిగ్రీ ఫైనల్ ఇయర్. క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాటీ బాయ్ పట్టిసా. ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్. ఓ డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఓ షిట్ 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 షిట్. నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు? ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు. ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గాని, ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగా డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో, ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది, నీ హిందీ లెక్చరర్ పోస్ట్ కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడరీడు? ఆడీడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలితే. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. ఈ బ్యాకు ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా? ఓ వినమరా? ఇలా దొరికేసానేంటి? మన అరేంజ్మెంట్స్ కి అన్న షాక్ అవ్వాలి. ఏం జామ్ చేసినావా? ఏంటి సార్ ఇంత ట్రాఫిక్? ఏం ప్రాబ్లము? ఇలా అన్న హ్యాపీ బర్త్డే, అన్న రావాలి, కేక్ గొయ్యాలి, అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి. అన్నా ఎవడో వస్తుండనా? ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా. తప్పు కదా? తీయాలి తీయాలి తీయాలి, మొత్తం తీయాలి. నాకు గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందే నీ పీక కోస్తా. ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు. ఇప్పుడు చేయి పట్టుకున్నాడు, కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు. ఏమ్రా అలా చేస్తున్నావా? పారిపోతావా? పక్కెళ్ళిపోతాను. పోతావా? ఏం రో కళ్ళు ఎగరేస్తున్నావు? కాలేజీకి వెళ్తాను, కాస్ట్లీ కొన్నాను. పట్టుకో, పెట్టుకోకు. ఐల్ బి బ్యాక్. अरे अरे ఇంకెప్పుడు ఫంక్షన్ రోడ్ల మీద పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోమని మీ అన్నకి చెప్పు. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు,
అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. అనొచ్చు. అను అనరా సార్ అది నేను అంటున్నానుగా, నువ్వు అను. అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువిచ్చినా తీసుకోకూడదు. ఏడుసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీస్ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. ఎగ్జాక్ట్లీ. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇడు కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్తో అంటే వినపడదేంటి? నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్. నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏంటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. నరేంద్ర అన్నట్లాగా చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? సారు అన్నా. శంకర్ అన్నా, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీయే నాది. గస్ ఉంటుంది నా మనుషుల్ని కొడతావురా? చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా? గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లుకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులనే చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు మనకేంటి మరి? నేను రానా? అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టినా? అరే చో, ఎప్పుడు చూడు అన్నా అన్నా. సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్. తెలియదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్లక్ వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే, ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? ఇంటి భోజనం రా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు. మనలో మనమాట. అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్కౌట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది. బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా. తప్పురా. హలో, నేను ప్రేమించిన అమ్మాయి నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు.
అయినా నేను లెక్చరర్ ఏంట్రా, ఆ పెద్ద ఏదో పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు. ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే. కుమ్మై గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామేంట్రా, శుద్ధి చేసుకో. ఓం విష్ణువే నమః. చారుకేశ, ఓం త్రివిక్రమ. నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళకి ఒకటే రాగం. అద్భుతం. అయ్యో వినేశారా? నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంటి, బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు, ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య. ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా? అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా, బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్, నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. హంగార్లో క్యాసెట్ కమిట్ అయిపోయారు. నో చారుకేశ. yes రిషికేశ. నో రిషికేశ. yes చారుకేశ. మాయా ఈడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాడటం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ్యా. పోనీ తిప్పి పెట్టు. ఏదో ఆప్షన్ చదువుకో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడోస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సారీ సార్. నేనన్నా ఈసారి కూడా నేనేరా. హలో ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది? సార్ ఎక్కడ? నీ మీద తర్వాత వేస్తా ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సార్? ఇక్కడ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పాలా నీకు? ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. దీన్ని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ బి 102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలో ఇంతానే అనుకుంటున్నారు. ర్యాగింగ్ అంటారు ర్యాగింగ్. పైన క్లాసులకి ఓ ఓ ఓ ఓ వేరేంట్రా పైన క్లాసులు పదండి. పైన క్లాస్ అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసిండే? లా 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 3 ఏళ్ళు చదివి 3 లేక మానేశాను. పైన క్లాస్ కి మేరే భాइयों और प्यारी लड़कियों, हिंदी हमारी రాష్ట్ర భాష है. అదేంటండి, మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా. ఈడొకడు రాష్ట్ర భాష అంటే రాష్ట్రంలో మాట్లాడుకునే భాష కాదురా, నేషనల్ లాంగ్వేజ్. నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బైఠియే బైఠియే. బయటికే వెళ్తున్నాం అండి. బైఠియే అంటే కూర్చోమనరా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ समझ रही है ना विनम्रा जी? వినమ్రా జీ కాదండి, వినమ్రా వి. పండితారాధ్యుల వినమ్రా పూర్తి పేరు. अच्छा अब हम చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా
मैंने प्यार किया अब इसे तेलुगु में बोलिए ప్రేమ పౌరాలు మా ఊర్లో ఎరగడేసిందండి. నీ బొందరా నీ బొంద. इसका मतलब నేను ప్రేమించాను. ఏంటమ్మా మన హిందీ మాస్టర్ డే బై డే నీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఏంటి సంగతి? చాచా అలాంటిదేం లేదు. అయినా భలే ఉంటాడు కదా, ఎప్పుడు రెడ్ బుల్ తాగినోళ్ళగా మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు. ఏమో నాకేం తెలుసు, నేనంత పట్టి చూడలేదు. దొరికారన్నా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా చేసుకో తమ్మి, ప్రొసీడ్. నీ వెనక నేనున్నా తమ్మి, నీ వెనక నేను కూడా ఉన్నా. రిషి గారు అన్నిసార్లు నంబర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, ఇలాంటి టైంలో ఉపయోగపడేది. 88855566. ఆహా, గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు? నువ్వు సూపరే. ఏం చేస్తున్నావు ఫోను? ఎవడాడు? పెద్ద తోప, తురుమా, పోటుగాడా, దారకారా? ఎవడాడు? ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు, చూద్దు గాని. కసి లేనిదే నేను ఫైట్ చేయను రా, కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు రా. సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం, విచ్చలు విడిగా కొట్టేసుకుందాం. రోయ్ ఎవరిని కొడతావు బే? శంకరన్న మనుషులో మేము. కొడతావురా, కొట్టు. గ్రహస్థితి అస్సలు బాలేదండి. రావుకాలంలో బయలుదేరుంటా. చాలా రిస్క్ చేశారండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు? ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. ఐ లవ్ యు విని. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకు ముందు ఈ అమ్మాయిని చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పిల్లి కనిపించింది. చూశాను నేను. నీ నిర్ణయం ఏంటో ఇప్పుడే చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ
రేపు పొద్దున గల చెప్పవా? కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు అయ్యో లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్? చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటరా. అదే నా ప్రేమకి పచ్చజెండా అనుకుంటాను. టేక్ యూర్ ఓన్ టైం. రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్. చెప్పాను రా, తొందరొద్దు, సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా? ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో వయసాలను పడేస్తా. నెల తిరిగేసరిగా కిట్టు బాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా? ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడి నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, నువ్వు ఉన్న చోట 5 seconds కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులేశారు, అయినా నేను మీకు మార్కులేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక IAS ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక IPS ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కేసే హే ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్థం సార్. ఆ వ్యవసాయం వద్దు అంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకరన్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. వినండి వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. Everybody let's go. Don't get scared. Just trust it. Come on, he will show you how. Yeah, this guy, mera pakai. Ma Hindi master ne. సూపర్, నీకు ఇట్లనే కదా. చైర్మన్ గారు. ఇయాల పంతులు గారికి నా చేతిలో ఉన్నది చూడు. మాట వింటారు, నా మాట వినండి ప్లీజ్. ఇంకో పంతులు ఏంటంతా? నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. పెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. రేట్ల లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి అందరూ క్లాసులకు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. అందరూ కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ చేస్తాండ్రు. ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. గంతే కదా, గిదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం.
నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి ఐఎమ్ సారీ. శంకర్ సార్ ఐఎమ్ సారీ. సింగర్ సార్ ఐఎమ్ సారీ. వెంకట్ గారు ఐఎమ్ రియలీ సారీ సార్. ఇంకా చాలు చాలు మస్త్ అయింది. ఇక బంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే వైస్ వైసు వైస్ వైసోహ్లీ వైస్. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్ లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా. నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా. డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై. ఎరా వింటున్నారా? కభీ కభీ. కమిన్ వైశాలి. లేచిపోతానంట్రా. పాఠం పూర్తిగా వినరా? కట్టుకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి రా, ఆగండి రా. ఎక్కడికి? ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కూర్చోండి కూర్చోండి. ఎగ్జామ్ ఏది? దాని ఎగ్జామ్ కూడా రానివరా? కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చోవేసి. వైశాలి, మధుబాల, స్నిగ్ధ, గెస్ who is class first? Vinamra only. No, Vaishali got full marks and she is class first. వైశాలి వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి, నేను ఏంతను వారిని. వైశాలి, వైషు 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 లిసన్ టు మీ. వైషు ఆగు. ఏమైంది వైశాలి? నవల ఏదైనా తప్పు జరిగిందా? ఏంటా మార్క్స్ 25 out of 25? ఏంటది? మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా. అన్ని పిచ్చి గీతలు గీశాను, నేనేమీ రాలేదు. తెలుసు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్నెక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి. భయపడండి, అందరూ నన్ను చూసి భయపడండి, లేదా నన్ను భయపెట్టండి. ఐ హేట్ యు. ఐ హేట్ దోస్ స్టూడెంట్స్. ఐ హేట్ దట్ కాలేజ్. నేనే కాలేజ్ మానేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండండి. నో, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోతాయి. వాట్? యాక్చువల్లీ వైశాలి, నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు. యు ఆర్ రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజీని ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో. నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. మీకు నాకు గొడవైంది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడా నేను ఉన్న విషయం మాత్రం గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు. ఎక్కువ ఆలోచించుకో, క్లాస్కి వెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను, నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళని నేను ఒప్పిస్తా, పద. ఎక్కడికి? ఎక్కడికి? కూర్చోండి కూర్చోండి కదా, కూర్చోండి అందరూ. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి. అరే, తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తనెంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి. తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి.
ఏమండో మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? 100%. నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. మొన్న మీరు మర్చిపోండి, నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్, ఇది ఫేక్. దట్స్ ఆల్. ఓకే, కత్తిలేని తర్వాత కాంతారావు ఎందుకు? ఇదే ఫైనల్. రిషి గారు, రిషి గారు, వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాల్యం పడేస్తా. యా సార్, సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. వెయిట్ మ్యాన్. ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి, ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై. ఎవరి లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆలస్యం అయితే నా కమిలిపోయేది, సేవ సిదిపోయేది. అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపోదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఫీల్ మై లవ్. కావాలంటే మీకు కాలు పట్టుకుంటా. వాట్? మర్యాదగా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదావు? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి, మాది తూనిగా తూనిగా టైప్ లవ్ కదా వైషు? రైట్ రైట్. అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి? అయినా నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా, నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. విని, నాన్నగారికి సన్మానం గుర్తుందిగా? బాగుంటా కూడా ఉంటాను అన్నట్టు మొన్నొచ్చిన కళ్ళ మంది ఉండిలో ఉన్నావా? వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. సార్, మూడ్ బాలేదని పబ్కొచ్చా. కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా. ప్లీజ్ సార్. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చెడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి చిచ్చి చిచ్చి. పబ్బుకే పోదాం. ఈడేంటి ఇంకా రూమ్ కు రాలేదు? ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి 9 రొక్కండి. పాటి 15 రూపాయలు, నెలకు 30 రూపాయలు, నీకైతే 10 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? ఇడు వదలడు. మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును. దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా? ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే. ఆహాహాహా, ఏం గాలి ఏం గాలి. ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరే, నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆ ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి సీల్డ్. దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రేయ్, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే, రేపటి నుంచి మీకు ఆకలిసినప్పుడల్లా మేమంతా ఇంట్లో కూర్చుని తపలు కూడా వేస్తాం. చారుకేశా, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు, పదండి.
భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదురా. అయ్యి బాబోయ్, ఇన్ని పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇదిగా అబ్బాయి, మంచి ఊపు మీద ఉంటుంది సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు. మేము అలాగా పాడలేం, కనీసం వింటాం. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగ ఛాన్స్, జరుపుకో. మై గాడ్, దట్ వాస్ అమేజింగ్, ఆసమ్. మీ బైక్ రైడ్ నచ్చింది. ఐ థింక్ ఐ మిస్డ్ ఎ లాట్. ఇక్కడ నుండి మిస్ అవ్వు. వాట్? అంటే అదే, ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ రిషి. వైశాలి, యా, వాటర్. కమ్ కమ్. బైక్ పార్క్ చేసి వస్తాను. ఆల్రైట్. దిస్ ఇస్ మై రూమ్. ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకరన్ నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం, ఓకే? అరే కొడకా, నా మాటేనరా? అరే లింకా, అరే ఇంత చెప్పినా కానీ నీకు సమజైతే లేదురా. అకిట్టు బాయ్ రతల్లాన్ తానా సుపారీ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనో చెయ్యా. ఇప్పటి నుంచి గిట్టుబాయ్ గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది. ఏం బిక్తాడో చూస్తా. ఓరి ఎర్రోడా, ఈ మేటర్ ఆ కిట్టుబాయ్ గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను చంపేస్తాడరా. నీ అబ్బా మొగోని వేరు అసలు నువ్వు. నేను నీకే బుక్తున్నా. గిట్ల భయపడకుండా గా చేతిలో సత్తులు కంటే కొడుకు చేతిలో సస్తే స్వర్గానికి అన్నపోతావు. సంపద నీ చంపేస్తారా? నువ్వేంద్రాయుడా? అయినా ఈ టైంలో నువ్వేంద్రాయుడా? అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్, ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ ఏమైపోవాలి లింగా సార్. అవును మీరేంట్రా, తండ్రి కొడుకులు గొడవ పని చేస్తే ఆస్తంతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయవచ్చుగా. ఇన్నావురా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్. లింగా సార్ ని ఒక మాట ఊరుకునేది లేదు. అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్లుగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు కూడా కాలేదు, 30 ఏళ్ళ కూడా చెప్తాడు. అమాయకమైన చూపుల్ని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి. ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. చేసుకుంటారు. అసలు ఏమైందో ఎరకనా తమ్మి? అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్ లాల్ తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్ లాల్ తో మీరు డీల్ సెట్ చేసుకుంటే? లే అట్లా చేస్తే ఆ కిట్టుబాయ్ గారు మా రేషన్ కార్డు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం బీకలే. నా సంగతానికి బాగా తెలుసు. ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్. మీ కొడుకొక్కడే 100 కిట్టుబాయలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి మరి, నేను వెళ్ళరానా? టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. హలో సేठ కిషన్ లాల్. కౌన్? సలీం భాయ్. नहीं, तुम्हारा दोस्त बोल रहा हूँ. మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకరన్నతో చేతులు కలిపి కిట్టుబాయిని అప్రోచ్ అవుతున్నాడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. आप कौन? నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? प्रॉपर्टी चाहिए. సారీ, నిద్ర లేపనా? పర్లేదు. సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా, ఈ సౌండ్లు అయితే తప్ప మరి అడ్జస్ట్ అయిపోదాం బావా. అలాగే నువ్వు కంటిన్యూ అయిపోమ్మా.
బాయ్స్ గో విత్ దిస్. రాత్రేమో షికార్లు, పగలేమో గంతులు. ఏమైంది విన్ని? ఆ అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటేను. అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటాను. కావచ్చు, మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు, కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా. మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది విన్ని, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విని 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 possessive. I like it. విని కాలేజ్ లో గంతులు, ఫోన్ లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఇప్పు అంటుపోతున్నాయి. నువ్వు తెస్తావా? నేను అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు. ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. వేదవా, నీళ్ళు వచ్చాయి, ఏమంటాడో తెలీదు. నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలిడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నేనంటే చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికే హెయిర్. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే, ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు.